ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీని సెలబ్రేట్ చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ విశాఖపట్నం తాలూకా ఆఫ్లైన్ కోర్స్ మీద ప్రజెంట్ 10,000 రూపీస్ ఫ్లాట్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫ్లైన్ కోర్స్ అనేది యూజువల్లీ 1 lakh రూపీస్ వర్త్ కోర్స్, దాన్ని ఇప్పుడు మీకు 90,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఏంటి అంటే ఈ 90,000 కూడా మంత్లీ 10,000 అనేది పే చేస్తూ కూడా మీరు క్లియర్ చేసే విధంగా అనమాట. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th November వరకు మాత్రమే. అండ్ దట్టు ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుందన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా ఇప్పుడు మీకు దివాళీ సెలబ్రేషన్స్లోని ఆన్లైన్ కోర్స్ మీద కూడా యూపీఎస్సీ ఇన్ఫైనిటీ మీద మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీకు 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 50,000కే ప్రొవైడ్ చేస్తున్నారు. 50,000 కూడా మంత్లీ 10,000 అనేది పే చేస్తూ మీరు క్లియర్ చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా మీకు కేవలం 15th November వరకు మాత్రమే, ఎందుకంటే ఇది మీకు దివాళీ సెలబ్రేషన్స్లోని ఇస్తున్న ఆఫర్ కాబట్టి. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది వస్తుంది. సో అంటే ఎగ్జామ్ మీరు క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఇప్పటి వరకు ఏ విధంగా కల్చరల్ ట్రెడిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి ఎట్సెట్రా, ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూడటం అనేది జరిగింది. సో ఇప్పుడు వీ షల్ బి గోయింగ్ టు డిస్కస్ ఏ విధంగా నెక్స్ట్ డిఫరెంట్ కల్చర్స్ అనేవి కలవడం అనేది జరిగిందో అనేది వీ షల్ బి గోయింగ్ టు సీ. అందుకే టాపిక్ నేమి మీకు కన్ఫ్రంటేషన్ ఆఫ్ కల్చర్స్ అనేది మెన్షన్ చేసి ఉండడం అనేది జరిగిందనమాట. అయితే టోటల్ ఈ యొక్క పర్టికులర్ చాప్టర్లోని మీరు ఏంటి అంటే యూరోపియన్స్కి ఇంకా అమెరికన్స్కి మధ్య ఏ విధంగా 15th and 17th centuries మిడిల్లో ఏ విధంగా సిచ్యువేషన్స్ అనేవి కలిసి రావడం అనేది జరిగింది, అంటే దానివల్ల వాళ్ళ కల్చర్ వీళ్ళ కల్చర్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది కానీ ఇంటర్మిక్స్ అవ్వడం కానీ ఏ విధంగా జరిగింది అనేది ఈ యొక్క పర్టికులర్ చాప్టర్లోని మీరు నేర్చుకోబోతున్నారనమాట. అయితే కొంతమంది యూరోపియన్స్ వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు అంటే లైక్ ఎప్పుడైతే ఇంకా ఈ కాన్స్టాంటినోపెల్ కానీ అదంతా కూడా క్లోజ్ అయిపోయిందో, అండ్ తర్వాత వాళ్ళు ఏంటి అంటే వేరియస్ ట్రేడ్ రూట్స్ వెతుక్కోవడానికి అని చెప్పేసి ఏవేవో ఓషన్స్ చుట్టూ ఇంకా వాళ్ళు ప్రయాణాలు చేయటం కానీ అలాగంతా కూడా చేయడం అనేది జరిగింది. సో దాంట్లోనేంటి వాళ్ళు అంటే వాళ్ళకి అప్పుడు వచ్చిన కొత్త ఈ పేరే వచ్చేసరికి ఏంటి అంటే ఈ క్రిస్టోఫర్ కొలంబస్ ఒక ఇటాలియన్ అనమాట. సో అతను ఏంటి 1492లోని వెస్ట్ వైపు అతను కొలంబస్ ప్రయాణం చేయడం అనేది జరిగింది. అయితే ఇతను దేనికోసం ప్రయాణం అనేది చేశారు? ఇన్ ఆర్డర్ టు సర్చ్, అంటే అర్థం ఏంటి, స్పైసెస్ అండ్ సిల్వర్ కోసం అని చెప్పేసి అతని ట్రేడ్ రూట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ట్రావెల్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఆ టైంలోనే అతను ఏంటి అంటే ఇండియాకి రీచ్ అయ్యాను, ఇన్ఫ్యాక్ట్ వెస్ట్కి కాకుండా ఈస్ట్కి రీచ్ అయ్యాను అని చెప్పేసి ఇండీస్కి రీచ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి తెలిసిన పేరే వచ్చేసరికి ఏంటి అంటే అమెరికా అన్నమాట. అందుకే ఎస్పెషల్లీ ఆ పేరుని అంటే కొలంబస్ ఇండియా అనుకున్నాడు కాబట్టి ఆ పేరుని ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ ఇండీస్ అని ఇప్పుడు మనం పిలవడానికి గల మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. ఓకే, సో ఆ తర్వాత లేటర్ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి ఇన్ఫ్యాక్ట్ ఇండియన్స్ ఆఫ్ ద న్యూ వరల్డ్ యాక్చువల్లీ బిలాంగ్ టు డిఫరెంట్ కల్చరల్ గ్రూప్స్ అండ్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి తెలియడం అనేది జరిగింది. సో దట్ కొలంబస్ అనేవాళ్ళు ఈ వెస్ట్ సైడ్ అంటే ప్రయాణం అనేది చేసిన తర్వాత వన్స్ అమెరికాలోని రీచ్ అయిన తర్వాత అప్పుడు డిఫరెంట్ కల్చర్స్ తాలూకా ఇంటర్మిక్సింగ్ అనేది, అప్పటి వరకు కూడా వీళ్ళు ఏంటి ఈ ల్యాండ్ రూట్స్ ద్వారా ఏంటి అంటే మంగోల్స్కి, చైనీస్కి, ఆరబ్స్కి ఇలా ట్రావెల్ చేయడం అనేది జరిగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే వీళ్ళు అమెరికన్స్తో కూడాను కల్చర్ మిక్స్ అవ్వడం అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అందుకే మనకి అటు అమెరికన్ కల్చర్ ఇంకా బ్రిటిష్ ఆర్ యూరోపియన్ తాలూకా కల్చర్ అనేది మనం 2 different types ఆఫ్ కల్చర్స్ అనేవి మనం అమెరికాలో విట్నెస్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా? సో లైక్ కొన్ని ఎకానమీస్ వచ్చేసరికి అంటే ఆ కమ్యూనిటీస్కి ఎంతైతే సరిపోతుందో అంత పండించేంత సబ్సిస్టెన్స్ ఎకానమీస్ మొనార్కియల్ సిస్టమ్స్లోని
అండ్ కొన్ని ఏరియాస్లో వచ్చేసరికి వెల్ డెవలప్డ్ అగ్రికల్చర్ అనేది కూడా మైనింగ్ కూడా చూస్తామన్నమాట. ఎందుకంటే ఇంటర్మిక్సింగ్ అనమాట. అప్పటి కాలంలోనే అమెరికాలో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్సిస్టెన్స్, వేరాజ్ యూరోపియన్స్ వాళ్ళు వెళ్ళి ఏంటి అంటే ఫాస్ట్గా డెవలప్ అవ్వడం, గ్రో అవ్వడం అనేది జరిగిందనమాట. And these, like the Aztecs and Mayas of Central America and the Incas of Peru, also had monumental architecture. This is very very important. గుర్తుపెట్టుకోండి, ఏ కల్చర్స్ ఆర్ సివిలైజేషన్స్ అనేవి ఎక్కడ. సో ఆస్టెక్స్ కానీ మాయాస్ కానీ సెంట్రల్ అమెరికాలోని అండ్ పెరూలోని వచ్చేసరికి ఇన్కాస్ అనేవాళ్ళు, ఇలా డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అప్పటికే ఏంటి అంటే మాన్యుమెంటల్ స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ తర్వాత ద ఎక్స్ప్లోరేషన్ అండ్ ద లేటర్ ద సెటిల్మెంట్ ఆఫ్ సౌత్ అమెరికా వర్ టు హ్యావ్ డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ద నేటివ్ పీపుల్ అండ్ దర్ నేటివ్ కల్చర్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్ అంటే కొత్త వాళ్ళు రావడం వల్ల, కొత్త వాళ్ళు వచ్చి సెటిల్ అవ్వడం వల్ల ఏంటి అంటే సౌత్ అమెరికన్స్ నేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కల్చర్కి కానీ వాళ్ళ టైప్ ఆఫ్ లివింగ్ సిస్టమ్కి కానీ చాలా నెగటివ్ డ్రాస్టిక్ ఎఫెక్ట్ అనేది పడటం అనేది జరిగిందనమాట. అండ్ దీంతో స్టార్ట్ అయిన ఒక కొత్త కాన్సెప్టే స్లేవ్ ట్రేడ్ అనమాట. యూరోపియన్స్ ఏం చేసేవాళ్ళు, ఆఫ్రికా నుండి ప్లాంటేషన్స్ కోసం, మైన్స్ కోసం సౌత్ అమెరికాలోని ఆఫ్రికన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. దానితో స్టార్ట్ అయిన కాన్సెప్టే ఈ స్లేవ్ ట్రేడ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏంటి అంటే యూరోపియన్స్ వాళ్ళు అమెరికా పీపుల్ని అంటే స్టడీ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నప్పుడు కానీ, వాళ్ళ తాలూకా మాన్యూస్క్రిప్ట్స్ కానీ, వాళ్ళ తాలూకా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ కానీ వాటన్నిటిని కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా దారుణంగా డిస్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అది ఎప్పుడు జస్ట్ లేట్ 19th సెంచురీలోనే అయితే అప్పటికే ఆంథ్రోపాలజిస్ట్కి తెలిసింది ఇక్కడ కూడా కొన్ని ఏన్షియంట్ కల్చర్స్ అనేవి ఉన్నాయని. బికాజ్ అప్పటికే యూరోపియన్స్ అనేవాళ్ళు వాళ్ళ మాన్యుమెంట్స్ని కానీ, ఆర్కిటెక్చర్స్ని కానీ వాళ్ళంతటినీ కూడా డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగిందనమాట. కానీ అఫ్ కోర్స్ అందుకే ఇప్పటికీ కూడా మనం ఏంటి అంటే కొన్ని సివిలైజేషన్స్ చదవగలుగుతున్నాం. దాంట్లో ఒక ఎగ్జాంపులే మాయా సివిలైజేషన్ అని చెప్పాలంటే. అండ్ ద ఇన్కా సిటీ ఆఫ్ మచ్చు పిచ్చు అనేది మళ్ళీ 1911లో డిస్కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ రీసెంట్లీ ఫోటోగ్రాఫర్స్ కూడా ఏంటి అంటే అక్కడ ఏ విధంగా ఉండేవారు అండ్ ఫారెస్ట్ అనేవి ఎటువంటి విధంగా ఉండేవి అని చెప్పేసి రీడిస్కవర్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. ఓకేనా. సో we know the European side of the encounters in great detail. The Europeans who went to the Americas kept log books and diaries of their journeys. యాక్చువల్లీ వాళ్ళు అమెరికాలోని టోటల్గా డిస్ట్రాయ్ చేసినా సరే వాళ్ళు ఏ విధంగా ట్రావెల్ చేసేవాళ్ళు, ఎక్కడికి ట్రావెల్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్ బుక్స్లోని వాళ్ళు రాసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ దేర్ ఆర్ రికార్డ్స్ లెఫ్ట్ బై అఫీషియల్స్ అండ్ జస్ట్ విత్ మిషనరీస్ అనమాట. ఇన్ఫాక్ట్ చాలా వరకు మిషనరీస్ రాసిన బుక్స్ కానీ ఎట్సెట్రా, పేపర్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. And Europeans wrote about the discovery of the Americas, and when histories of the countries of America were written, these were in terms of European settlements with little reference to the local people. ఈవెన్ దో కొన్ని మాన్యుమెంట్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ కానీ ఆర్ మన స్క్రిప్చర్స్ కానీ, బుక్స్ కానీ చదివామనుకోండి, అదంతా కూడా టోటలీ పర్స్పెక్టివ్ ఆఫ్ యూరోపియన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు వాళ్ళే డిస్కవర్ చేశారు, వాళ్ళే అన్నీ తీసుకొచ్చారు, ఆ పర్స్పెక్టివ్లో వాళ్ళు రాసుకునేవారు తప్ప లోకల్ కల్చర్స్ గురించి మెన్షన్ చేయడం కానీ, అప్పట్లో వాళ్ళకి ఎంత కల్చర్ అనేది ఉండింది, ఎంత సివిలైజేషన్ అనేది ఉండింది అనేది ఏ విషయాలు కూడా వీళ్ళు బయట పెట్టడం అనేది చేయలేదన్నమాట. దానివల్ల మనకి యాక్చువల్లీ ఏంటి అంటే అమెరికాస్ గురించి, నార్త్ కానీ సౌత్ అమెరికాలో ఉన్న కల్చర్స్ కానీ, సివిలైజేషన్స్ కానీ మనకి ఈరోజు ఆంథ్రోపాలజిస్ట్ కానీ, ఆర్కియాలజిస్ట్ కానీ లిమిటెడ్గా తెలియడానికి గల కారణం కూడా అదే అన్నమాట. And people have been living in North and South America nearby islands for thousands of years, and many migrations from Asia and from the South Asia islands have taken place over the time. ఆ తర్వాత డిఫరెంట్ మైగ్రేషన్స్ అనేవి కానీ, సెటిల్మెంట్స్ కానీ జరగడం అనేది జరిగింది. అండ్ సౌత్ అమెరికాలోని యాక్చువల్లీ చాలా ఎక్కువగా ఫారెస్ట్ అండ్ మౌంటైనర్స్ ఉండేవి. ఎందుకంటే యు నో దట్ అమెజాన్ కానీ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్
ఈ థిక్ ఫారెస్ట్లోని రన్ అవుతుండడం జరుగుతుంది. అండ్ మెక్సికో ఇన్ సెంట్రల్ అమెరికా దేర్ వర్ డెన్స్లీ సెటిల్డ్ ఏరియాస్ ఆఫ్ హ్యాబిటేషన్ అలాంగ్ ద కోస్ట్ అండ్ ఇన్ ద ప్లేన్స్ ఎల్స్ వేర్ విలేజెస్ వర్ స్కాటెడ్ ఓవర్ ఫారెస్ట్ ఏరియాస్. మెక్సికో లాంటి ప్లెయిన్ ఏరియాస్లోని, నార్మల్ ఏరియాస్లోని ఎక్కువగా పాపులేషన్ ఉండేవాళ్ళు, కానీ మిగతా హిల్ ఏరియాస్లో కానీ, మౌంటేనియస్ ఏరియాస్లోని కానీ, అలాంటి దగ్గర విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పీపుల్ అక్కడక్కడ ఒక్కొక్క చోట ఉండడం అనేది మనం ఎక్కువగా విట్నెస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. ఎస్పెషల్లీ ఈ పార్ట్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే టోటల్ యూరోపియన్ తాలూకా అంటే వాళ్ళ తాలూకా ఎక్స్ప్లోరేషన్స్ ఇన్ సౌత్ అమెరికా కానీ ఆర్ సెంట్రల్ అమెరికా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ కమ్యూనిటీస్ కెరేబియన్లో కానీ బ్రెజిల్లో కానీ ఏ విధంగా కమ్యూనిటీస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనేది ఈ పర్టికులర్ టాపిక్లోని మెన్షన్ చేశారనమాట. ద అరవాకియన్ లుకోయాస్ అనమాట. వీళ్ళు ఏంటి అంటే ఒక టైప్ స్మాల్ ఐలాండ్స్లో ఉన్న పీపుల్ అనమాట. ఆ ఐలాండే కెరీబియన్ సీ అనమాట. ఈరోజు దాన్నే మనం బహామాస్ ఐలాండ్స్ అని కూడా అంటున్నాము. అండ్ తర్వాత ద గ్రేట్ యాంటిలైస్ అని కూడా అంటాం. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది కదా, బహామాస్కి వెళ్ళాలి, అది మన బేసిక్ లైక్ డ్రీమ్ ప్లేస్ అని చెప్పేసి. సో అది ఒకప్పుడు కెరీబియన్ సీ అనమాట. And they had been expelled from the Lesser Antilles by the Caribs, a fierce tribe. In contrast to them, the Arawaks were people who preferred negotiation to conflict. సో నెగోసియేషన్స్ కంటే ఈ ట్రైబ్స్ అనేవాళ్ళు ఎక్కువగా గొడవలు పడడానికి వాటి కోసమే చూస్తారు. సో ఆ కరేబియన్లో కానీ యాంటిలెస్ నుండి అక్కడ నేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తోసి వీళ్ళ తాలూకా డామినేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రైబ్ ఎవరు? Aravakian Lukoyas. Okay. Skilled boat builders, they sailed the open sea in dugout canoes. They lived by hunting, fishing and agriculture, growing corn, sweet potatoes, tubers and cassava. ఇన్ఫ్యాక్ట్ వెసావా కానీ, స్వీట్ పొటాటో కానీ, ట్యూబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సెంట్రల్ అమెరికన్స్ నుండి ఇండియాలోకి అడాప్ట్ చేసుకోవడం అనేది ఇండియాలోని ప్లాంటేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వీళ్ళు చిన్న చిన్న బోట్స్ మీద డిపెండ్ అయ్యి అక్కడ ఫిషింగ్ వీటి మీద బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండేదన్నమాట. A central cultural value was the organization of people to produce food collectively and to feed everyone in the community. దీన్ని మనం ఇప్పుడు సోషలిజం కింద మనం చెప్పుకుంటాం అనమాట. లైక్ ప్రజెంట్ అప్పట్లో వాళ్ళ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, అందరూ కూడా కలిపికట్టుగా ఉండి అందరూ కలిపి హంటింగ్కి వెళ్ళి ఫుడ్ అనేది తెచ్చుకొని అందరూ షేర్ చేసుకొని అందరూ కూడా తినేవాళ్ళు అనమాట. ఎవరు కూడా మిగిలిపోకుండా ఎవరికి కూడా లేకుండా అలా కాకుండా అనమాట. అండ్ దేవర్ అంటే వాళ్ళందరికీ కూడాను క్లాన్ లీడర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ అండర్లోని ఇవన్నీ కూడా అందరూ చేసేవాళ్ళు అనమాట. అండ్ పాలిగమీ అనేది కామన్. పాలిగామీ అంటే అర్థం ఏంటి? ఒక మగాడికి కానీ ఒక అమ్మాయికి కానీ మల్టిపుల్ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఉండడాన్ని పాలిగమీ అంటారనమాట. అరవాక్స్ అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎనిమిస్ అనమాట. అంటే అర్థం ఏంటి? సో దే బిలీవ్ ఇన్ యానిమల్స్ అనమాట. యానిమిస్ అంటే అర్థం ఏంటి? యానిమల్స్ని తింటారని కాదు, యానిమల్స్ని బిలీవ్ చేస్తారనమాట. వాళ్ళకు ఒక స్పిరిట్ ఉంటుంది, వాళ్ళలో దెయ్యాలు భూతాలు అవి ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా వరకు కూడాను చాలా టెంపుల్స్లోని గొర్రెల్ని మేకల్ని అలాగా తలలు కోస్తూ ఉంటారు కదా, అలాగ వాళ్ళు కూడా యానిమల్స్లో స్పిరిచువల్ లైఫ్ అనేది ఉంటుంది, ఆ స్పిరిట్ అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేస్తారు. అందుకే ఎనిమిస్ అని చెప్పేసి అంటారు. సో యాజ్ ఇన్ మెనీ అదర్ societies, shamans played an important role as healers and intermediaries between this world and that of the supernatural. సో అంటే మాంత్రికులు అంటారు కదా, వాళ్ళనే షామన్స్ అంటారు ఇంగ్లీష్లోని. సో యాజ్ లైక్ ఎనీ ట్రైబ్లోని ఎనీ సొసైటీలో ఉన్నట్టే వీళ్ళకి కూడాను ఈ షామన్స్ అనేవాళ్ళు అంటే మాంత్రికులు అనేవాళ్ళు ఉండేవారనమాట. వీళ్ళేంటి, ఆ సూపర్ న్యాచురల్కి న్యాచురల్ థింగ్స్కి మధ్య బ్రిడ్జ్ లాగా అనమాట. దేవుళ్ళకి అండ్ అంటే దేవుళ్ళలాగా అండ్ మనుషుల్లాగా ఉన్న వాళ్ళకి మధ్య, వీళ్ళిద్దరికి మధ్య వాళ్ళు చెప్పింది వీళ్ళ దగ్గర తీసుకొస్తాం, వీళ్ళు చెప్పింది వాళ్ళ దగ్గర తీసుకొస్తాం అని చెప్పేసి మాంత్రికులు గట్టను ఈ యానిమల్స్ మీద డిపెండ్ అవ్వడం కానీ గట్ట చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ వీళ్ళ తాలూకా ట్రైబ్స్ గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అరావక్స్ అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ అవి ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు అనమాట. కానీ యూరోపియన్స్కి ఉన్నంత మోహం మాత్రం వీళ్ళకి లేదు, ఈ ట్రైబల్స్కి అనమాట.
వాళ్ళు ఎంతుంటే అంతే వాటితోటి హ్యాపీగా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకున్నదంతో వాళ్ళు ఎక్స్చేంజ్ అనేది చేసుకునే వాళ్ళు అనమాట యూరోపియన్స్ తోటి. అంతేకాని ఇది కావాలి అది కావాలి అని ఇలాగ అటాచ్మెంట్స్ పెట్టుకోవడం కానీ, మోహం పెంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అరావక్స్ ట్రైబ్స్ అనే వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అదే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అదే వాళ్ళకి సెట్ అవుతుంది అని ఎక్కువగా బిలీవ్ అయ్యేవారు అనమాట. అండ్ యాక్చువల్లీ వేవింగ్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అయిందనమాట. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బట్టలు వేసుకోవడం కానీ, ఆర్ అదర్వైజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడం, డిజైన్స్ అవి వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి తెలుసు అనమాట. అండ్ దీని గురించి యూరోపియన్స్ ఇన్ఫ్యాక్ట్ మెన్షన్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. అండ్ ఈ అరావక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా జెనరస్ అండ్ వర్ హ్యాపీ అనమాట. స్పానిష్ వాళ్ళతోటి అంటే స్పానిష్ వాళ్ళతో మిక్స్ అవ్వడానికి కానీ, కలవడానికి కానీ. ఎందుకు అంటే వాళ్ళకి ఏదైతే కావాలో వీళ్ళకి అది ఓకే, వీళ్ళకి ఏదైతే ఇస్తారో వాళ్ళకి అది ఓకే. అలాగా ఆ విధంగా ఇద్దరు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు స్పానిష్ పాలసీ ఏంటంటే ఆ తర్వాత దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంకా కఠినంగా బిహేవ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు స్పానిష్ వాళ్ళు అనమాట. ఓకే, బట్ దిస్ వాజ్ టు హ్యావ్ డిసాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దెమ్. దీనివల్ల ఏంటి అంటే అరావక్ ట్రైబ్స్కి చాలా వరకు కూడా లాసెస్ అనేవి రావడం కానీ, ఒకేసారి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడటం కానీ జరిగింది. ఎందుకంటే వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట స్పానిష్ పీపుల్ని ఎట్సెట్రా. విత్ ఇన్ 25 yearsలోనే యాక్చువల్లీ అరావక్స్ తాలూకా లైఫ్ స్టైల్ అనేది స్పానిష్ వాళ్ళతోటి మిక్స్ అయిపోవడం కానీ, స్పానిష్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరిగిందనమాట. అండ్ పీపుల్ కాల్ ది Tupinamba lived in the east coast of South America and in villages in the forests. సో దాన్ని ఈరోజు మనం ఏంటి అంటే ఈ బ్రెజిల్ ఏరియా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట, ఈ తూర్పినంబా ఏరియా. సో అక్కడ ఏంటి అంటే చాలా ఎక్కువగా డెన్స్ ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్ ఇదంతా కూడా ఎక్కువగా ఉండేవి. కానీ తర్వాత ప్రజలు అనే వాళ్ళు ఆ ఫారెస్ట్ని క్లియర్ చేసుకొని సెటిల్మెంట్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. And they had no access to iron even, but they had a healthy and plentiful supply of fruits, vegetables, fish, idantha kuda undedi. And they did not have to depend on agriculture. యాజ్ వాళ్ళకి ఐరన్ అనేది లేదు కాబట్టి, ఆ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళప్పుడు వాళ్ళకి ఏవైతే దొరుకుతున్నాయో వాటితోటి వాళ్ళ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది యాక్చువల్లీ ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉండేవారనమాట. The Europeans who met them envied their happy freedom with no king, army or church to regulate their lives. ఇది చూసి యాక్చువల్లీ ఈ యూరోపియన్స్ అనేవాళ్ళు ఈ స్పానిష్ వాళ్ళు ఎస్పెషల్లీ కుళ్ళిపడేవాళ్ళు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఒక లీడర్ లేడు, ఒక కమ్యూనిటీ లేదు, అండ్ తర్వాత వీళ్ళకి అసలు రూల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఎవరు లేరు, చర్చ్ అనేది లేదు, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండడం ఏంటి అసలు అని చెప్పేసి వీళ్ళు అసూయతో ఉండేవాళ్ళు అనమాట, యూరోపియన్స్ ఎస్పెషల్లీ స్పానిష్ వాళ్ళు అనమాట. అదే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలోని స్టేట్ సిస్టమ్స్ అనేవి ఎలా ఉండేది. ఓకే, సో కెరీబియన్ లాగా కాకుండా, బ్రెజిల్ లా కాకుండా, ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ అమెరికాలోని హైలీ ఆర్గనైజ్డ్ స్టేట్స్ అనేవి ఉండే అనమాట. ఎందుకు అంటే అక్కడ చాలా వరకు ఎక్కువ కార్న్ సప్లై కానీ, అండ్ తర్వాత మిగతావి కూడా ఎక్కువగా ఉండేవన్నమాట. దానివల్ల ఏంటంటే ట్రేడ్ అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది. అండ్ తర్వాత దాని మీద ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లివింగ్ అనేది ఉండేదన్నమాట. దానివల్ల వీళ్ళకి అర్బనైజ్డ్ సివిలైజేషన్స్ అనేవి తెలిసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ అమెరికాలో ఉన్న ఆస్టెక్స్కి కానీ, మాయాస్ వాళ్ళకి కానీ, ఇన్కాస్ వాళ్ళకి కానీ ఎట్సెట్రా అనమాట. అండ్ వీళ్ళ తాలూకా మాన్యుమెంటల్ ఆర్కిటెక్చరే మనకి ఇవంతా కూడా ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తున్నాయి అనమాట. సో నౌ వి షల్ సీ ఆస్టెక్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉండేవారో అని చూద్దాం. సో 12th centuryలోని ఆస్టెక్స్ అనేవాళ్ళు నార్త్ నుండి మెక్సికోకి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో యాక్చువల్లీ దీనికి పేరు అనేది ఎలా వచ్చింది, ఈ యొక్క ఆస్టెక్స్ ఉన్నారు కదా, ఈ పర్టిక్యులర్ ట్రైబ్ తాలూకా గాడ్ వచ్చేసరికి మెక్సిట్లీ. ఓకే, మెక్సిట్లీ, అందుకే దానికి మెక్సికో అనే పేరు అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్న డిఫరెంట్ ట్రైబ్స్ అంతటినీ కూడా ఓడిస్తూ అండ్ ఆక్యుపై చేస్తూ వాళ్ళు చాలా వరకు కూడాను టోటల్ మెక్సికో ఏరియా అంతా కూడా ఆస్టెక్స్ అనే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. ఆస్టెకియల్ సొసైటీ వచ్చేసరికి ఏంటి అంటే హైరార్కికల్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అని ఎలా ఉన్నారో అలాగే
వాళ్ళ సొసైటీలో కూడాను లోవర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ అని చెప్పేసి ఉండేవన్నమాట. నొబిలిటీ వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు ఎవరైతే నోబెల్ క్లాసెస్లో పుడతారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీస్ కానీ ఆర్ అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ హయ్యర్ ర్యాంక్ ఉన్న కమ్యూనిటీలో కానీ పుడితే వాళ్ళు నొబిలిటీ క్లాస్ అని చెప్పేసి అంటారు. అండ్ హెరిడిటరీ నొబిలిటీ వర్ ఏ స్మాల్ మైనారిటీ హూ ఆక్యుపైడ్ ద సీనియర్ పొజిషన్స్ ఇన్ ద గవర్నమెంట్. అండ్ దీంట్లో ఎవరైతే నోబెల్ క్లాస్ ఉంటారో గవర్నమెంట్లో మ్యాక్సిమం పీపుల్ ఈ నోబెల్ క్లాస్ నుండే ఉండేవాళ్ళు అనమాట. అండ్ అలానే ఆర్మీ కానీ ప్రీస్టులు కానీ వీళ్ళందరూ కూడాను ఈ నోబెల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు అనమాట. అండ్ నోబెల్స్ అనేవాళ్ళు వాళ్ళల్లోని వాళ్ళే చూస్ చేసుకున్న వాళ్ళు లీడర్ అనేవాడు ఎవడు ఉండాలి అని చెప్పేసి. అండ్ వాడు చనిపోయినంత వరకు కూడా వాడే రూలర్ అనమాట. ఆ విధంగా వాళ్ళు ఫిక్స్డ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎవరు? ఈ యాస్టెక్స్ అనమాట యాక్చువల్లీ. అండ్ కింగ్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సన్ ఆన్ ఎర్త్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు బిలీఫ్ చూడండి, ఆ కింగ్ అనేవాడు ఎట్లా వస్తాడంట, ఎర్త్కి సన్కి మధ్య లింక్ అనమాట. ఆ ఇంటర్ కనెక్షన్ ఈ రాజు కింద వీళ్ళు బిలీవ్ చేసేవారు అనమాట. అండ్ వారియర్స్ కానీ ప్రీస్ కానీ నోబెల్స్ కానీ వీళ్ళందరూ కూడాను సొసైటీలోని చాలా రెస్పెక్టెడ్ పీపుల్ అనమాట. అండ్ ట్రేడర్స్ కూడా ఏంటి అంటే కొంతమంది సిమిలర్ ప్రివిలేజెస్ కానీ అవన్నీ కూడా అంటే ఉండేవి వాళ్ళకు కూడాను. అండ్ కింగ్స్కి వాళ్ళకి కావాల్సిన సప్లైస్ అవి ప్రొవైడ్ చేయడం కానీ, గవర్నమెంట్స్కి అంబాసిడర్స్ కింద వర్క్ చేయడం కానీ, అండ్ స్పైస్ లాగా బిహేవ్ చేయడం కానీ చేసేవారు. స్పైస్ అంటే అర్థం ఏంటి? గుప్తచారులు. తెలుగులో లిటరల్లీ ఏమంటారు? గుప్తచారులు అంటారనమాట. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చి ఇంకో వాళ్ళకి ఇవ్వడం, దట్ ఈస్ వాట్ స్పైయింగ్ అనమాట. అండ్ అలానే టాలెంటెడ్ ఆర్టిజన్స్, ఫిజిషియన్స్, వైస్ టీచర్స్ వర్ ఆల్సో రెస్పెక్టెడ్. ఎవరికైతే స్కిల్ ఉంది, టాలెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్యాక్ట్ సొసైటీలో చాలా రెస్పెక్టివ్ పొజిషన్స్ అనేవి ఇన్ఫ్యాక్ట్ ఉండేవన్నమాట. ఓకేనా. అండ్ చాలా వరకు ల్యాండ్ అనేది లిమిటెడ్ కాబట్టి ఆస్టెక్స్ అనేవాళ్ళు రిక్లమేషన్స్ అనేవి స్టార్ట్ చేసేవారనమాట. లైక్ దే మేడ్ చినంపాస్ అంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అనమాట మెక్సికోలోని బై వేవింగ్ హ్యూజ్ రీడ్ మ్యాట్స్ అండ్ కవరింగ్ దెమ్ విత్ మడ్ అండ్ ప్లాంట్స్. సో వీళ్ళేంటి, మెక్సికోలోని ఆస్టెక్స్ తాలూకా పాపులేషన్ డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఆ ఇంక్రీజ్ అయిపోతున్నందుకు ల్యాండ్ అనేది పెరుగుతుందా? ల్యాండ్ పెరగదు. యాక్చువల్లీ వాళ్ళకి ఆ చుట్టుపక్కల వాటర్ అనేది ఉండడం వల్ల వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అనేవి క్రియేట్ చేసుకునేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ మ్యాట్స్ అవి వేసుకొని ప్లాంట్స్ అండ్ తర్వాత మడ్ అవంతా వేసి అక్కడ దాని మీద మ్యాట్స్ అవి వేసుకొని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ లాగా క్రియేట్ చేసుకునేవారు అనమాట. అండ్ బిట్వీన్ దీస్ exceptionally fertile lands, canals were constructed on which in 1325 was built the capital city Tenochtitlan. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి క్యాపిటల్ సిటీ అనేది అక్కడ నుండి ట్రేడ్ జరుగుతుందని, అక్కడ నుండి ఇంటర్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి, ఇంటర్ లింక్స్ అనేవి ఉంటాయని కూడా వాళ్ళు చెప్పుకోవటం అనేది జరిగిందనమాట. అండ్ ఇట్స్ ప్యాలెసెస్ అండ్ పిరమిడ్స్ రోజ్ డ్రమాటికలీ అవుట్ ఆఫ్ ద లేక్. సో ఎంతవరకు అంటే లేక్ దాటి వెళ్ళిపోయినంత హైట్స్లోని అంత బ్రాడ్గా వీళ్ళు వాళ్ళ తాలూకా ప్యాలెస్లు కానీ పిరమిడ్స్ కానీ కట్టుకుంటూ ఉండేవారనమాట. అయితే కానీ ఇంత హై సివిలైజేషన్ ఉన్నా సరే వాళ్ళు ఎప్పటికప్పుడు వార్స్లో ఉండడం వల్ల ఆ గాడ్స్కి ఇచ్చిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ద మోస్ట్ ఇంప్రెసివ్ టెంపుల్స్ వర్ డెడికేటెడ్ టు ది గాడ్స్ ఆఫ్ వార్ అండ్ ది సన్ గాడ్కి వార్ గాడ్కి ఎక్కువగా వీళ్ళ టెంపుల్స్ అవి కూడా వాళ్ళు ఇస్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వార్స్లోనే ఉంటారు అండ్ దానివల్ల ఎక్కువ అమౌంట్ అనేది కూడా వాళ్ళకి ఎక్కువగా స్పెండ్ అయిపోతూ ఉండేదన్నమాట. బట్ మోస్ట్లీ ఎంపైర్ వచ్చేసరికి రూరల్ బేసిస్ అనమాట. ఎందుకంటే పీపుల్ ఎక్కువగా కల్టివేషన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ కానీ, బీన్స్ కానీ, స్క్వాష్ కానీ, పంప్కిన్స్, మెనియోక్ రూట్, పొటాటోస్ అండ్ రిమైనింగ్ కొన్ని డిఫరెంట్ క్రాప్స్ అనమాట. అయితే ల్యాండ్స్ అనేవి ఎవరికి కూడా ఎవరివి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా దున్నుతున్నాడు అనుకోండి ఆ పంటలోని, అది వాడి ఓన్ ల్యాండ్ అని కాదనమాట. మొత్తం ఆ కమ్యూనిటీది మొత్తం ఆ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఆ విధంగా ల్యాండ్ని కొంతమందికి షేర్ చేయడం కానీ అండ్ తర్వాత కల్టివేషన్కే కాకుండా డిఫరెంట్ పబ్లిక్ వర్క్స్కి కూడాను, కన్స్ట్రక్షన్ వర్క్స్కి కూడా అలోకేట్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఏ విధంగా అయితే peasants like European serfs were attached to lands owned by the nobility and cultivated them in exchange for part of the harvest, the poor would sometimes sell their children as slaves, but this was usually only for a limited period and slaves could buy back their freedom.
సో ఏ విధంగా అయితే యూరోప్లోని సర్వ్డమ్ అనేది ఉండిందో అదే విధంగా ఇక్కడ పూర్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళ చిల్డ్రన్ని వాళ్ళ ఫుడ్ కోసం కానీ ఎట్సెట్రా వాళ్ళ కోసం నెసెసరీ ఐటమ్స్ కోసం అమ్ముకునే వాళ్ళు. కాకపోతే యూరోప్లో సర్వ్డమ్ ఉన్నట్టు కంప్లీట్గా అది కాదు, అంటే జనరేషన్స్ ఉంటుంది, హెరిడిటరీ అని కాదు. ఇమీడియట్లీ మళ్ళీ తర్వాత వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఫ్రీడమ్ అనేది వాళ్ళు తెచ్చుకోగలరు, డబ్బులు ఇచ్చేయగానే లేకపోతే పాలన పని చేయగానే వీళ్ళ ఫ్రీడమ్ అనేది వీళ్ళకి తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. బట్ ఎనీవేస్ వీళ్ళలో అడ్వాంటేజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆస్టిక్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చిల్డ్రన్ని స్కూల్కి పంపించేవాళ్ళు అనమాట. అండ్ చిల్డ్రన్ తాలూకా నోబెల్ క్లాస్ తాలూకా చిల్డ్రన్ వచ్చేసరికి కాల్ మెకాక్ అండ్ వర్ ట్రైన్ టు బికమ్ మిలిటరీ అండ్ రిలీజియస్ లీడర్స్. నోబెల్ క్లాస్ పీపుల్ ఎస్పెషల్లీ వాళ్ళ పిల్లలు మళ్ళీ నోబెల్ క్లాస్లోనే ఉండే విధంగా ప్రీస్టూడ్స్ అవి, మిలిటరీ అవి నేర్పించడం, టెక్నిక్స్ అవి నేర్పించడం, వార్ టాక్టిక్స్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. And all others went to Tepochakli. In their neighborhood, they were learned history, myths, religion and ceremonial songs. మిగతా వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే మిగతా థింగ్స్ అనేవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండేవారు అనమాట. అండ్ బాయ్స్ వచ్చేసరికి వాళ్ళు ఏంటి అంటే మిలిటరీ ట్రైనింగ్ అండ్ అగ్రికల్చర్లోని గట్టను, అండ్ గర్ల్స్ వచ్చేసరికి డొమెస్టిక్ స్కిల్స్లోని ట్రైన్ చేసేవాళ్ళు అనమాట. అప్పటి నుండి ఈ స్టీరియో టైప్ అనేది ఉండేదన్నమాట. అంటే అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి, డొమెస్టిక్ వర్క్సే చేయాలి, ఇంట్లో వంట వండుకోవడం, అంట్లు కడుక్కోవడం, ఇల్లు తుడుచుకోవడం, దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి అప్పుడే ఉండేవన్నమాట. అయితే 16th సెంచరీ తల్లుకొని ఆస్టెక్ ఎంపైర్ వచ్చేసరికి ఒక లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది రావడం జరిగిందనమాట వాళ్ళకి. అండ్ దెర్ వాజ్ లార్జ్లీ టు డూ విత్ డిస్కంటెంట్ ఎమంగ్ రీసెంట్లీ కాంక్వర్డ్ పీపుల్స్ హూ వర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ సెంట్రల్ కంట్రోల్. అండ్ ఈ స్ట్రెయిన్ రావడమే లేట్, ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు దీని నుండి బయటకు వచ్చేస్తామని వెయిట్ చేస్తూ ఉండేవారు. అండ్ దట్ వాజ్ ద ఆపర్చునిటీ. ఇమ్మీడియట్లీ వెంటనే వాళ్ళు ఏంటి అంటే ఫ్రీడమ్ అనేది తెచ్చుకొని ఇంకా వెంటనే వాళ్ళు ఆస్టెక్ ఎంపైర్ నుండి బయటకు అనేది వచ్చేవాళ్ళు అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట, 8th సెంచరీ తాలూకా గోటెమాలా టెంపుల్, మాయా టెంపుల్ అనమాట. అండ్ ఇది మాయా సివిలైజేషన్ తాలూకది. నవ్ వీ షల్ బి గోయింగ్ టు సీ మాయాస్, ఆస్టెక్స్, మాయాస్, ఇంకాస్, ఈ 3 సివిలైజేషన్స్ వీఆర్ గోయింగ్ టు సీ. మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే మెసపటోమియా కానీ, గ్రీక్ కానీ, రోమన్ కానీ, మంగోలియన్స్ కానీ, ఆరబ్స్ కానీ ఇవన్నీ ఎలా స్టడీ చేసామో సెంట్రల్ అమెరికాలోని ఎస్పెషల్లీ ఆస్టెక్స్ కానీ ఆర్ మాయాస్ కానీ ఎట్సెట్రా వీళ్ళ సివిలైజేషన్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మాయా కల్చర్ అనేది మెక్సికోలోని 11th నుండి 14th సెంచరీస్ మిడిల్లో ఉందన్నమాట. బట్ ఇన్ ద 16th సెంచరీ ది హ్యాడ్ లెస్ పొలిటికల్ పవర్ దాన్ ది ఆస్టెక్స్. ఆస్టెక్స్ కంటే ముందు ఎవరుండేవారు? మాయాస్ ఉండేవాళ్ళు. మాయాస్ ఆ తర్వాత వాళ్ళ పవర్ అనేది రెడ్యూస్ అయిపోయింది. ఆస్టెక్స్ తాలూకా అంటే ఈ ముందు ట్రైబ్స్ చూసాం కదా, ఈ ఆస్టెక్స్ ట్రైబ్ తాలూకా డామినేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోవడం అనేది జరిగిందనమాట. అండ్ వీళ్ళకి సెంట్రల్ వచ్చేసరికి ఏంటి అంటే కార్న్ కల్టివేషన్ అనమాట వాళ్ళ కల్చర్కి. అండ్ మెనీ రిలీజియస్ సెరమనీస్ వర్ సెంటర్డ్ ఆన్ ది ప్లాంటింగ్, గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్ ఆఫ్ కార్న్. మొత్తం వీళ్ళ తాలూకా కల్చర్ కానీ రిలీజియస్ ఐడియాస్ కానీ వీటన్నిటి కూడాను జొన్నల తాలూకా పెంచడం తోటే వాళ్ళకి నిండిపోయి ఉందన్నమాట. ఎఫిషియంట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది కూడాను వాళ్ళకి యాక్చువల్లీ మంచి సప్లై అనేది ఉండేది. మంచి ప్రొడక్షన్ టెక్నిక్స్ అనేవి వాళ్ళు వాడడం వల్ల ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ వస్తూ ఉండేదన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ప్రీస్ట్ అండ్ చీఫ్స్ అనేవాళ్ళు ఆర్కిటెక్చర్ మీద కానీ మిగతా ఏరియాస్ మీద ఎక్కువగా వాళ్ళు ఏంటి అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారు. దానివల్ల మాయాస్లోని ఆస్ట్రానమీ కానీ మ్యాథమెటిక్స్ అనేది చాలా డ్రాస్టికల్లీ ఇంప్రొవైజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మాయాస్ డివైజ్డ్ ఏ పిక్టోగ్రఫిక్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ దట్ హ్యాస్ ఓన్లీ బీన్ పార్షియల్లీ డెసిఫర్డ్. మాయాస్ ఏంటి, వాళ్ళు సిమిలర్లీ ఇండస్ వ్యాలీ స్క్రిప్చర్ ఏ విధంగా అయితే బొమ్మలతో ఉందో రైటింగ్ అనేది, అదే విధంగా సమ్ కైండ్ ఆఫ్ రైటింగ్ అనేది వీళ్ళకు ఉంది. కాకపోతే అది మనకి ఇంకా పూర్తిగా తెలియదు, కొంచెం వరకు మాత్రమే మనకు అర్థమైందనమాట. పార్షియల్లీ వీ హ్యావ్ డెసిఫర్డ్. ఓకే, సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ మాయాస్ కానీ ఆస్టెక్స్ గురించి కానీ మీకు కొంచెం అర్థమైంది అని. అండ్ టుమారో ఇన్కాస్ ఆఫ్ పెరు గురించి వీ షాల్ బి గోయింగ్ టు సీ. అండ్ తర్వాత వీళ్ళ తాలూకా డామినేషన్ ఏ విధంగా ఉండింది, అండ్ తర్వాత ఏ విధంగా చేంజ్ అయింది ఎట్సెట్రా అదంతా కూడా చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ అగైన్ అండ్ అగైన్
దట్ ప్రజెంట్ దివాళీ సెలబ్రేషన్స్లోని మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఈ ఆఫర్స్ అనేవి రన్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి, యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ కోర్స్ మీద వైజాగ్లోని అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ కోర్స్ మీద ఫ్లాట్ 10,000 అనేది ఆఫ్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో దాట్ మీకు ఏంటి అంటే మీ యూపీఎస్సీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి డెఫినెట్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు 100% ట్రయల్ అనేది మేము చేయడానికి ప్రయత్నం అనేది చేస్తాం. ఓకేనా? సో ఎస్, హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్. టుమారో వి షల్ మీట్ అగైన్. టిల్ దెన్ టేక్ కేర్.